విషయాల్లో మనం సరి చేయబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం వర్ధిల్లుతామో, ఆత్మీయంగా మనం అన్ని విషయాలు సరిచేయబడతామో, అప్పుడు శారీరకంగా మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అందుని బట్టి దేవుడు స్తుతిస్తామండి. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. నిజంగా ఇరువురు దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలి. ప్రతి మాటను బట్టి మనం బలపరచాడు. దేవుడు మనం సరిచేసి హెచ్చరించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఈ ఆఖరి మరి మాసంలో నిజంగా ఎంతగా మనం దేవునికి దూరంగా ఉంటున్నాం, ఎంత దేవునికి మన సమయాన్ని మరి ఇవ్వట్లేదేమో. నిజంగా మరి ఏ పని చేసినా కానీ మరి దేవుని మహిమపరచడానికి, మరి ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆయన సన్నిధానంలో నిజంగా మరి ఓడవడానికైనా కానీ దేనికైనా కానీ మరి సిద్ధంగా ఉన్నాము. నిజంగా ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మనము మరి మరి పని చేస్తామో, నిజంగా దేవుడు మనం ఎంతగానో ఆశీర్వదిస్తాం. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మేము కొలుస్తాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. పాపులను విడిపించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. ప్రజలను లేపగలిగినది శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నిజంగా ఒకసారిగా మరి ఆయన నామంలో ఎంతో శక్తి ఉంది. మరి శక్తి కలిగిన ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. మరి యేసుగా ఈ లోకానికి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి క్రీస్తుగా రానయుంచుండగా మరి ఆయన ఎదుట మరి సరైన విశ్వాసిగా, సరైన బిడ్డగా నువ్వు నిలబడడానికి నువ్వు మరి సిద్ధంగా ఉన్నట్లయితే ఒకసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలను. దేవా, ఒకవేళ ఎక్కడైనా నేను తప్పిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, దేవన ఆత్మీయ స్థితి వల్ల నా కుటుంబం ఒకవేళ బలహీనమైనట్లయితే, దేవా ఎక్కడ నేను బలహీన పడిపోయాను అక్కడ నన్ను బలముగా నిలబెట్టుకోమని ఒక్కసారిగా ఆయన సన్నిధానంలో నిజంగా దేవుడు మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగల గొప్ప శక్తి గల దేవుని మనం కలిగి
కలిగి ఉన్నాము. ఈ సంవత్సరము మరి దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు, ప్రణాళికలు నెరవేర్చబడలేకపోతున్నాయేమో, ఎందుకంటే నీ అవిశ్వాసాన్ని బట్టి కావచ్చు. కానీ మరి 25వ సంవత్సరంలో దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశములు నెరవేర్చబడాలి అని అన్నట్లయితే నువ్వు ఆయన ఎదుట సరైన బిడ్డగా ఉన్నప్పుడు దేవుని ప్రతి అవసరం తీరుస్తాడు. దేవానికి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలను దేవుని మహిమపరచు. మొదట ఆయనకు ప్రథమ స్థానమును మనం ఇచ్చేవారుగా ఉండాలి. దేవానికి వేలాది వేల స్తుతులను దేవుని మహిమపరుస్తాం. నిజంగా ఆయన సన్నిధానానికి రావడానికి మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో. గత వారము దేవుడు మనతో మాట్లాడాడు, మరి ఈ వారము దేవుడు మనతో మాట్లాడాడు. మరి క్రీస్తు రానయించున్నాడు. ఆయన ఎదుట మరి నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే నువ్వు బహుమానాన్ని పొందుకుంటావు. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీతిమంతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన రాజులకు రాజు అయిన దేవా మీకే స్తోత్రాలు, ప్రభులకు ప్రభుడు అయిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా తండ్రి మీకే స్తోత్రాలు. అవును రాజా, మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళడానికి రానయించిన మా రాజా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రాజా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. మరి ఈ సమయం ఈ స్థితిలో మేము ఉన్నాము అంటే అది కేవలం మీ కృప, మీ దయవల్లనే రాజా. మీకు వందనాలు రాజా. మరొకసారి రాజా నాయన మీరు మమ్మల్ని మేము పరీక్షించుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అవును రాజా, ఎక్కడైనా మా మనోనేత్రములకు గురుడితనం ఉన్న ఎడల దేవాది మరి తీసివేయడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునని ఎక్కడ మేము బలహీనులమో దేవా నా కృప నీకు చాలు నన్ను సెలవిచ్చిన దేవుడు రాజా. నాయన మీ కృప చేత దేవా మమ్మ బలముగా నిలబెట్టండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, ఎక్కడ కూడా మేము భయపడడానికి వీలు లేదు. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీరు లోకంలో జయించి ఉన్నారు. అతి గొప్ప విశ్వాసం, విజయమును మీరు మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. అవునాయన, మరలా భయపడ్డకు దాసేపు ఆత్మను కాదు కానీ దత్తపుత్రాత్మను కలిగి అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం ఇచ్చిన దేవా నాయన. గొప్ప అధికారముతో రాజా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు దేవ. సంఘాన్ని మీరు బలపరచండి దేవా నాయన. సంఘాన్ని ఇంకా నాయన మీలో స్థిరపరచండి నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును నాయన, 2024వ సంవత్సరంలో దేవ ప్రతి ఒక్కరిని మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా రాజా. ఎంతో మంది సమయం, ఈ క్షణం, ఈ గడియ నాయన చూడకుండా గతించిపోయారు. కానీ దేవా మీ కృపలో, మీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. పక్షి వారము నాయన మీకే స్తోత్రాలు. అవునాయన, మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని త్రాగువాని అంత్య దినాన లేపుతానని సెలవిచ్చిన దేవుడు. అట్టి గొప్ప నిరీక్షణతో దేవా మరి బలలో చేవేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు బలపరచండి దేవా. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం సెలవిచ్చిన దేవుడు. అవునాయన, ఈ సంవత్సరంలో మా పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు చేసినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి.